హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నేను మీ భాషా గౌసియాను. ఈరోజైతే నేను ఉప్మా ప్రిపేర్ చేస్తున్నా. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి నూనె వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ కాస్త మగ్గంగానే అల్లం వేసుకోవాలండి. తర్వాత మనము టమాటా ముక్కలు వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలి. టమాటాలు కాస్త మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఫస్టే నేను క్యారెట్ తురుము పెట్టుకున్నానండి. ఒకటైతే మా పిల్లలకి చాలా ఇష్టము, అందుకని నేను క్యారెట్ కూడా యాడ్ చేశాను. ఒకవేళ మీకు ఎవరికి నచ్చకపోతే దాన్ని స్కిప్ చేయండి. నేనైతే క్యారెట్ కంపల్సరీ వేస్తాను. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నా, ఎందుకంటే ఉప్మా తొందరగా రెడీ అవుతుందన్నమాట. నేనైతే 1 కప్పు బాంబే రవ్వ తీసుకున్నా. 1 కప్పు బాంబే రవ్వకి 3 కప్స్ వాటర్ తీసుకున్నానండి. మరి గట్టిగా అయిపోతే బాగోదు కదా, అందుకనేసి మనకి పోపు రెడీ అయిన వెంటనే మనకు నీళ్ళు కూడా వేడిగా అయిపోతాయి. వేడి నీళ్ళు వేసేసుకుంటే తొందరగా ఉప్మా రెడీ అవుతుంది. నేను అందులో సగం ముక్క నిమ్మరసం పిండానండి, బాగుంటుంది, మాకు నచ్చుతుంది. తర్వాత బాంబే రవ్వ వేసి కలిపేశాను. అది అయిన తర్వాత 2 నిమిషాలు స్టవ్ సిమ్ చేస్తే తర్వాత బంద్ చేసేయచ్చండి. ఉప్మా రెడీ అయిపోతుంది. ఇందులో అయితే మేము పల్లి పొడి కాంబినేషన్ చేసుకుంటామండి. చాలా బాగుంటుంది.